గడిచిన సంవత్సరాలు దేవుడు ఎన్నో అపాయాలలో నుండి ఎన్నో విచారాలలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు కనుక ఆయనకి మనం ఏమిచ్చినా రుణం తీర్చలేము. కారణం ఏంటంటే మనకన్నా గనులు, శ్రేష్టమైన వాళ్ళు, అందచందాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతిగాంచిన వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అభాగ్యులమైన మన ఎడల దేవుడు కృప చూపి చావక బ్రతికించి తన సన్నిధిలో నిలిపి మనసారా హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించుకునడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి అందరూ చప్పట్లు కొట్టు దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. పేజీ నెంబరు 654 పేజీ. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఎవరైనా చదివి వినిపించగలరు? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు మాట చెప్పండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మాట ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు అంటే శ్రమలలో, ఇబ్బందులలో, కష్టములలో, కన్నీటిలో, అవమానాలలో, నిందలలో ఉన్న తన ప్రజలను చూసే దేవుడు. మన దేవుడు ప్రతి వ్యక్తి హృదయ అంతర్భాగాన్ని చూడగలిగిన వాడు. ఇటు చూడాలి. ప్రతి వ్యక్తి అంతర్భాగాన్ని పరిశీలించగలిగిన వాడు, ప్రతి ఒక్కరిని ఆదుకునేవాడు, ఆశీర్వదించేవాడు. ఈ ప్రజలతో దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇర్మియా నా ప్రజల దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు. ఉత్తర దేశంలో నుండి గుడ్డివారు, కుంటివారు, గర్భిణీ స్త్రీలు వారు, అంగవైకల్యము కలిగిన వారు అందరూ నేను వారిని సమకూరుస్తాను. వారు ఎలా ఉన్నారంటే వారు నా దగ్గరికి ఏడుస్తూ వస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. వారు దేవుని సంఘానికి ఏడుస్తూ వస్తున్నారు. దేవుని సంఘానికి కన్నీరు కారుస్తూ వస్తున్నారు. దేవుని సంఘానికి రోదన ధ్వని చేస్తూ వస్తున్నారు. ఇర్మియా, నువ్వు వెళ్ళి ఆ కన్నీటిని తొడవగలిగిన దేవుని వాక్యాన్ని బోధించు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కన్నీటిని చూడగలిగిన దేవుడు, మన కంటి భాష బిందువులను తొడవడానికి సంసిద్ధుడైన దేవుడు దైవజనులను పంపించి విశ్వాసుల్లో ఉన్న భారాన్ని, దేవుడి ప్రజల్లో ఉన్న కన్నీటి వేదనను దేవుడు చూస్తే నీ కన్నీటిని చూడనండి. ఈ ఆరాధనలో నీ కన్నీరు నాట్యంగా మార్చడానికి సంసిద్ధుడైన దేవుడు ఈ స్థలములో నిలుచుండునగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారంతా గుడ్డివారు, కుంటివారు, బలహీనులు, బలవంతులు, దేనికి పనికిరాని వారందరూ మహాసైన్యమై వచ్చి, మహాసంఘమై వచ్చి వారు ఏడుస్తూ వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థన దేవుడు విని వారిని నడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టు దేవుడికి స్తోత్రం కలుగునగాక.